అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది. 2019 ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని ప్రకటించి అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట ఆడింది. ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే అమరావతిలోనే ఉంటారని, ఇక్కడి నుంచే పాలిస్తారని సజ్జల చెప్పారు. అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధాని అని ఊదరగొట్టి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెల్లం ఇక్కడే ఉంటామంటూ సజ్జల చెప్పారు. అంతేకాదు, అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు, అది ఎడారి శ్మశానమని 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కసు ప్రదర్శించారు. ఇప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో రాజధాని ఉంది కదా, సచివాలయం కూడా ఉంది అని చెబుతున్నారు. 5 ఏళ్లు జగన్ అమరావతిని పాడుపెట్టి పూర్తిగా సర్వనాశనం చేయాలని ప్రయత్నించారు. వేసిన పునాదులు గట్టివి కాబట్టి, చేసిన పనులు నాణ్యమైనవి కాబట్టి ఆ భవనాలు అలాగే దృఢంగా నిలబడ్డాయి. ఇప్పుడు సజ్జల మైకు పట్టుకుని ఆ భవనాలు చాలు, కొత్తవి కట్టక్కర్లేదని సుద్దులు చెబుతున్నారు.